హాయ్ అండి. ముందుగానే ఎవరైనా చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. పరోటా ఎలా చేయాలి, కాలీఫ్లవర్ పరోటా ఎలా చేయాలి రెసిపీ చెప్తానండి. ఈజీ అండ్ సింపుల్ వేలో చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి ట్రై చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పిండి పిసకాలి, స్మూత్గా పిసకాలి. పిండిని చపాతీ పిండి స్మూత్గా పిసాలి. ఒక 30 మినిట్స్ పిసికిన తర్వాత సైడ్లో ఉంచి కాలీఫ్లవర్ని తుడమాలి. దాంట్లో ధనియా పొడి, కొంచెం కారం, పసుపు సాల్ట్ వేసి కలుపుకోవాలి. కాలీఫ్లవర్లో వాటర్ అంతా తీసేసి తడిగా ఉండాలి. వాటర్ ఉంటే పరోటా అనేది సరిగా రావు. అందుకే వాటర్ అంతా తీసేయాలి. అంతా కలుపుకొని కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసి దాంట్లో వేసి మిక్స్ చేయాలి. అంతా చపాతీలు చేసుకొని కాల్చుకోవాలి. దాంట్లో ఉండలో వేసుకొని ఇట్లా చేయాలి. సూపర్ అండ్ సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. పెరుగులో తింటారు, ఆవకాయలో కూడా తింటారు. బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. చేపల పులుసు ఎలా చేయాలి ఈజీగా చెప్తానండి. చూడండి, చేపలు అంతా కడిగి పెట్టుకోవాలి. అంతా పొట్టు అంతా తీసేసి కడిగి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో మసాలా కోసం ధనియాలు వేయించాలి. ధనియాలు కొంచెం వేగాలి. బాగా అంతా వేగాలి. మసాలా కోసం ఇది ఫస్ట్గా మసాలా వేసుకుంటే చేపల పులుసు ధనియాలు వేగాలి, లేదంటే అట్లనే వేస్తే టేస్ట్ ఉండదు. వేసిన తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం వేగాలి. అట్లనే కొంచెం వేగాలి బాగా. అంత వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగితే ఇది ఒక మిక్సర్ దాంట్లో ధనియాలు, కొబ్బరి, తెల్లవాయి, ఒక తెల్లవాయి, ఒక హాఫ్ కొబ్బరి, మెంతులు కొంచెం అంతా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కరివేపాకు, పట్టిన పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ మెత్తగా ఉండాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. అంతా పచ్చివాసన అంతా పోవాలి. బాగా నూనె తేలేంత వరకు వేగాలి. కొంచెం కారం, పసుపు వేగాలి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి కొంచెం. దాంట్లోనే చింతపండు గుజ్జుని వేసుకొని చేప ముక్కలు వేసుకోవాలి. తగినంత చింతపండు నీళ్ళు వేసుకోవాలి. ఎంత సరిపోయేంత చింతపండు నీళ్ళు వేసుకుంటే తర్వాత చేపల ముక్కలు వేసుకుంటే అంతే, రెడీ అయింది. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.